X2కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఒక్కసారి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. X2 చేసుకోవడానికి మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. అయితే చాలామంది ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఓవర్గా కుక్ చేసేస్తారు. ఎప్పుడైనా సరే మనం టైం చెక్ చేసుకోవాలి. 7 to 10 minutes మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. లోపల ఉన్న ఎల్లో ఉంటుంది కదా, ఇది చూడండి, మనకి ఇలా ఎల్లో ఇష్గా కనిపించాలి. మరీ మొత్తం బ్లాక్ అయిపోతే ఓవర్ కుక్ అయిపోయినట్టే. సో అది మటుకే గుర్తుపెట్టుకోండి. అలాగే బంగాళాదుంపని కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, బే లీఫ్, బటర్, మైదా పిండి, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పాలు, క్యారెట్, బీన్స్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చాలా ఈజీ. మనం ఎగ్ స్టూ చేయాలి అనుకున్నా, వెజిటేబుల్ స్టూ చేయాలి అనుకున్నా, చికెన్ స్టూ చేయాలనుకున్నా సేమ్ ప్రాసెసే, కాకపోతే అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వేరే అనమాట. స్టూ అనగానే కోకోనట్ మిల్క్తో మనం ఇండియన్ స్టైల్లో చేస్తాం. వేరే వేరే కంట్రీస్లో డిఫరెంట్గా టమాటో ప్యూరీతో చేస్తారు, వెజిటేబుల్స్తో చేస్తారు. మన దగ్గర స్టూ అనగానే బ్లైండ్గా మనం కోకోనట్ మిల్క్తో చేస్తాం. ప్రతిసారి కోకోనట్ మిల్క్ ఉండాలని ఏం లేదండి. మీకు కావాలి అంటే పాలతో రెగ్యులర్గా మన దగ్గర ఉండే బఫెలో మిల్క్తో కూడా మనం స్టూ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్లో మనం వెజిటేబుల్ స్టూ కోకోనట్ మిల్క్తో చేసాం, చికెన్తో చేసాం. సో ఈరోజు సింపుల్గా మన ఇంట్లో అయిపోయేలాగా నేను రెగ్యులర్ మిల్క్తో చేస్తున్నాను. ఈ మిల్క్ ప్లేస్లో మీరు కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు, ఆప్షన్ మీదే. సో మీకు ఈజీగా అవ్వడానికి రెగ్యులర్గా ఇలా కూడా చేసుకోవచ్చు అని తెలియడం కోసం ఈరోజు నేను రెగ్యులర్ మిల్క్ పెట్టాను అనమాట. అలాగే నేను ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ ఇంకా బీన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను యాడ్ చేస్తున్నాను. ఎగ్ స్టూ అంటే మీకు కావాలి అంటే ఓన్లీ ఎగ్స్ వేసుకోవచ్చు. స్టూ అంటే రెగ్యులర్గా అన్ని వెజిటేబుల్స్ వేసి చాలా హెల్తీగా చేస్తాం. సో మీకు కావాలి అంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఓన్లీ ఎగ్స్, బంగాళాదుంప అలా కూడా చేసుకోవచ్చు. ఎంత హెల్తీ వర్షన్లో చేసుకోవాలి అంటే అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. స్టూ అనేది 1 పాట్లో చేసేస్తాం అనమాట. అండ్ 1 టైం మీల్ లాగా మనం తీసేసుకోవచ్చు. ఇంకా వేరే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సూప్ లాగా వెజిటేబుల్ కర్రీ అనమాట. డైరెక్ట్గా బౌల్లో వేసుకొని తినొచ్చు. మీకు కావాలి అనుకుంటే ఏమైనా కాంబినేషన్లో కూడా అప్పంతో లేకపోతే పుల్కాతో అలా తీసుకోవచ్చు. దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా హెల్దీ. మీకు కావాలి అంటే బటర్తో చేసుకోవచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ స్టూ కోకోనట్ మిల్క్తో చేసినప్పుడు ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని వంటకాల్లో కోకోనట్ ఆయిల్ చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టాం కదా, ప్యాన్ పెట్టిన తర్వాత ఇందులో మనం బటర్ వేసుకుంటాం. బటర్ వేసి కొంచెమే ఆయిల్ వేస్తున్నాను. ఎందుకు అంటే కింద మాడకుండా, అంతే, దానికి సపోర్ట్ ఇవ్వడం కోసమే. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేద్దాం. ఎక్కువ ఉల్లిపాయలు పడతాయి. ఎగ్కి స్పెషల్గా ఫ్లేవర్ ఏమి ఉండదు. మనం ఏ ఫ్లేవర్ ఇస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. ఎగ్ అయినా, పన్నీర్ అయినా, టోఫు అయినా. సో మనం ఉల్లిపాయలు వేసి కమ్మగా తయారు చేసుకుంటున్నాం అనమాట. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు వేయాలి. స్ట్యూ చేసేటప్పుడు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే ఎక్కువ ఉప్పు వేయద్దండి, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయల్ని మనం కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఉల్లిపాయలని పొయ్యి మీద వేసేసాం కదా. సో ఇది కుక్ అయ్యే లోపల ఇంకొక స్టెప్ చేద్దాం మనం. అదేంటి అంటే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఎగ్ని ఫ్రై చేసుకుందాం. సో ఎగ్ని జస్ట్ ఇలా మనం మధ్యలో ఘాటు పెట్టేసుకోవాలి. ఎగ్ని కట్ చేసేసాను. ప్యాన్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకో. కొద్దిగా ఆయిల్, అలాగే కాస్త ఉప్పు కూడా నూనెలో వేసేసాను. కింద అంటుకోకుండా. అండ్ లైట్గా సాల్ట్ ఎగ్ కూడా పట్టుకుంటుంది.
ప్యాన్ మటుకి మంచిగా వేడెక్కాలి. సరే ఉల్లిపాయలను కూడా కలుపుదాం. వంట చేసేటప్పుడు కొంతమంది ఒక స్టవ్ మీద ఒకటే పెట్టేసి సెకండ్ స్టవ్ మీదకి వెళ్ళరు. అమ్మో నేను 2-3 హ్యాండిల్ చేయలేను అని భయపడుతూ ఉంటారు. దానికైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మన మైండ్లో వేరే వేరే థాట్స్ ఏమీ లేకుండా ఓన్లీ వంట పైనే మన కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక 4 బర్నర్స్ ఉంటే 4 పైన మనం అన్ని 4 పెట్టి హ్యాపీగా వంటని మనం హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే మైండ్ ఒక దగ్గర, బాడీ ఇక్కడ ఉండి వంటని హ్యాండిల్ చేయాలంటే కష్టం. నూనె వేడెక్కింది, ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇంకొక 2 మినిట్స్. ఈ లోపల ఎగ్ని మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ప్యాన్ వేడిగా ఉంటే ఎగ్ మటుకి కింద అస్సలు అంటుకోదు. ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా చక్కగా ఎగ్ కుక్ అయిపోతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాయి. ఇందులో అల్లం వేసి ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పొడుగా కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, అలాగే కాస్త పసుపు, అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేసి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. మైదా పిండి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. సరే బాగా కలుపుకోవాలి. మైదా పిండి ఉండ కట్టకుండా కలుపుకోవాలి. మైదా పిండి వేసి నీళ్ళు కూడా వేసేస్తాం కదా, అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు కూడా వేసేద్దాం. ఇవి కూడా ఉడకాలి. సో ఇవి ఉడకడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. అలాగే ఎగ్స్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. బంగాళాదుంపలు ఉడికాయి. అలాగే చూడండి, మనం మైదా పిండి వేసాం కదా, థిక్గా ఉంది. ఇప్పుడు ఇందులో బే లీఫ్ వేయాలి, బిర్యానీ ఆకు, అలాగే పాలు, అలాగే క్యారెట్ ఆల్రెడీ నేను బ్లాంచ్ చేసి పెట్టుకున్నాను, అందుకే ఇప్పుడు వేస్తున్నా. లేదంటే పచ్చి వేసుకుంటే కనుక బంగాళాదుంపతో పాటే వేసేసుకోండి. బీన్స్ కూడా స్టీమ్ చేసినవే కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నా. ఇవి మటుకి యాడ్ చేయాలి అనుకుంటే చేయండి, ఆప్షనల్. మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోతే స్కిప్ చేసినా ఓకే. బట్ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ హెల్దీగా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాం. మంచి ఫ్రై అయ్యాయి చూడండి. ఎగ్స్ వేసిన తర్వాత చిన్న మంటలో ఒక 8 to 10 మినిట్స్ మంచిగా మెల్లిగా కుక్ చేసుకోండి. చాలా చిన్న మంటలో కుక్ చేస్తే అసలు చాలా బాగుంటుంది స్టూ. ఇప్పుడు చిన్న మంటలో పెట్టేసి హ్యాపీగా అలా వదిలేయడమే. సో ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాం. సో ఇలా ఉడికి ఉడికి దగ్గరగా వచ్చిన తర్వాత స్టూ రెడీ అయిపోయింది. చిన్న మంటలో అలా వదిలేయాలన్నమాట. కొంచెం కొత్తిమీర లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఆహా, గుమగుమలు ఆడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకోవడమే. బ్రెడ్తో కానీ పుల్కాతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా బౌల్లో వేసుకొని చక్కగా సూప్ లాగా తాగేయచ్చు. ఇందులో ఎగ్ వేసుకో. సో ఇప్పుడు
పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ స్ట్యూ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంది కదా. సో హ్యాపీగా ఒక 2 గుడ్లు చక్కగా స్ట్యూ తాగేస్తే డిన్నర్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా ఎనీ టైం మనం తీసుకోవచ్చు అనమాట. ఎగ్ స్ట్యూ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో బటర్, కాస్త నూనె వేసి వేడి చేసుకొని దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు వేసి వేయించి అందులో ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఈలోపు గుడ్డుకి కాస్త ఘాట్లు పెట్టుకొని వేడిగా ఉన్న నూనెలో కాస్త ఉప్పు వేసి గుడ్లని చక్కగా వేయించుకోవాలి. అలాగే వేగుతున్న ఉల్లిపాయలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, మైదా పిండి వేసి అందులో కొన్ని నీళ్లు కూడా పోసి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసి ఒక 5 నుండి 6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతున్న ఈ మిశ్రమంలో బిర్యానీ ఆకు, పాలు, బ్లాంచ్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ కూడా వేసి వేయించి పెట్టుకున్న గుడ్లని కూడా వేసి 8 నుండి 10 నిమిషాల వరకు చిన్న మంటలో కుక్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ స్ట్యూ రెడీ అవుతుంది.